3 చుట్లు తిరుగుతామని గతంలో కూడా చెప్పిన, మళ్ళా కూడా చెప్తున్నా, ఇవాళ ప్రభుత్వం ఉందని బచాయించిపోయినావు, లేకపోతే బిడ్డ మీ తోలు తీస్తుంటే ఇప్పుడు కూడా చెప్తున్నా, ఇప్పటికీ మళ్ళీ మీరు ఇదే విధంగా ప్రవర్తించి ఎక్కడైనా దాడి చేసినట్టు చేస్తే ప్రతి దాడి ఉంటది. నువ్వు సిరిసిల్లాల చేయి, లేకపోతే పెద్దపల్లె చేయి, ఎక్కడ చేసినా మైనంపల్లి బ్యాచ్ వచ్చి మళ్ళీ నీ తోలు తీస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఏవైతే ప్రభుత్వ పరంగా మేము చెప్పినామో 200% ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది ఓన్లీ శాంపుల్. ఇది మీ అన్ని చరిత్ర చెప్పుకుంటూ పోతే 24 గంటలు కూడా సరిపోదు. అదేది ఎన్ని స్కామ్లు ఉన్నాయి. కంటోన్మెంట్లో ల్యాండ్ అమ్ముకుంటుంది, కంటోన్మెంట్లో ప్రైవేట్ వ్యక్తులకు ల్యాండ్ అమ్ముకుంటుంది, నీ ఫామ్ హౌస్ కట్టినావు, ఆడ నాలా ల్యాండ్ కబ్జా పెడితివి, ఎన్క్రోచ్ అయినావు. నీ చరిత్ర మస్తుందిరా బాయ్, చెప్పుకోవాలంటే చెప్పుకుంటూ పోతే మాకు టైం సరిపోదు. 24 గంటలుగా మేము డెవలప్మెంట్ పక్కకు పెట్టి ఇక నీ చరిత్రనే చదవాలా. అందుకు మాట్లాడే ముందు నువ్వేం చేసినావు, ఏదైనా ఒకటి ఫుల్ఫిల్ చేసినావా? దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తావు, ఇచ్చినావా? దళితుని సీఎం చేస్తావు, సీఎం చేసినావురా? ఇంటికి ఒక ఉద్యోగం అన్నావు, ఇచ్చినావురా? ఏమి ఇచ్చినావురా? నువ్వు పెద్ద పెద్ద ఒక ఇంగ్లీష్ రాగానే ఇంగ్లీష్ మా దామోదర్ రాయ నరసింహ సాబ్ కూడా సూపర్ మాట్లాడతాడు, ఉత్తమ్ కుమార్ రెడ్డి సాబ్ కూడా సూపర్ ఇంగ్లీష్ మాట్లాడతాడు, అదే విధంగా బట్టి ఇంగ్లీష్ మాట్లాడతాడు. మెజారిటీ ఆఫ్ ద ముస్లిం మినిస్టర్స్ దే నో హౌ టు స్పీక్, దే నో ప్రిటీ ఇంగ్లీష్. అందుకు ఎక్కువ స్కూల్స్ ఇస్తున్నాం. ఇవన్నీ కూడా 200% చెప్పుకుంటా పోతే నాకు టైం లేదు. 100% అన్ని ఫుల్ఫిల్ చేస్తాం. రేపు నెక్స్ట్ ఎన్నికల్లో ప్రజలను మేము ఓటు అడగకుండానే ఓటేసే విధంగా మేము ముందుకు పోతున్నాం. ఇక మోతాబారి కేటీఆర్ బంద్ చేసుకో. నువ్వు నన్ను రెచ్చగొట్టినావు అనుకో, నేను కింద పడ్డా మీద పడ్డా మైనంపల్లి ఉంటాడు. నేను ఆర్టిఫిషియల్ యాక్టింగ్ వద్దు. నువ్వు ఎవరికి ఫోనే లేపవు, ఒక ఉద్యమకారిని లెక్క చేయవు. అప్పుడు కూడా నువ్వు ఓన్లీ పైసలున్నావు. ఎవరికైతే పైసలు ఉంటాయో లోక్సభ ఎన్నికెళ్ళాలా మీకు డిపాజిట్లే కోల్పోయిర్రు. సికింద్రాబాద్ లో 3rd ప్లేసు, మల్కాజ్గిరిలా 3rd ప్లేసు, చేవెళ్ళలా 3rd ప్లేసు, మరి అదే విధంగా హైదరాబాద్ లో 4th ప్లేసు. డిపాజిట్లు కోల్పోయిన ఘనత లోక్సభలో మీది. మరోసారి చెప్తున్నా, నీకు ఖబర్దారం తెలియజేస్తా ఉన్నా. మళ్ళా పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే మాత్రం ఇక నీకు ఏ విధంగా ఉంటుందో నీ బతుకు బజార్ అవుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, జై కాంగ్రెస్. బాస్ ఒకటి గమనించాలా, కేటీఆర్ అనేటోడు ఏం చేత కాదు. ఒక పాదయాత్ర చేయమని, పాదయాత్ర చేస్తే దమ్ము వస్తుంది, షుగరు పడిపోతాడు, చక్కెర వచ్చి. మైనంపల్లి అంటాడు, అన్ని చేస్తాడు, మస్తు చెప్పుడు మాటల్లో మస్తు చెప్పొచ్చు. నేను కూడా మస్తు మాట్లాడతా, నేను మాట్లాడటం కాదు, చేతలాలు చూపిస్తా. మేము ఇటు గుర్తుపెట్టుకోండి, మేము రౌడీయిజం చేసేటోళ్ళం కాదు, రౌడీలకు బుద్ధి చెప్పేటోళ్ళం, హీరోయిజం చేసేటోళ్ళం. రౌడీలు వాళ్ళ దగ్గర ఎంతమందిలో చూపిమాను, వాళ్ళు ఏదో సెంటిమెంట్ తో కొడుతుంటారు. ఇప్పుడు సవాలే లేదు, బట్టలిప్పి పరిగెత్తిస్తా అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం.